చిన్న వాక్యం తీసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, గమనించాలని ప్రభునామమున మనవి చేస్తున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలమున మరి కీర్తన చదివేటప్పుడు, ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివేటప్పుడు అన్నిటి అంతము సమీపమై ఉన్నది అనే వాక్యమును ధ్యానం చేయాలని ఒక ప్రేరేపణ కలిగింది. ఎప్పుడైతే ప్రేరేపణ కలిగిందో అప్పుడు మళ్ళీ నేను 2వ ప్రసంగం కొరకు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అంతకుముందు ఫోన్ కాల్స్ మాట్లాడాను, అంతకుముందు చాలామందితో మాట్లాడాను. వీటన్నిటి బట్టి కాక ఒక ప్రేరేపణ దేవుడిస్తే మాట్లాడాలని ఒక ఉద్దేశం కలిగి మరి దేవుని సన్నిధిలో ఆలోచిస్తూ ఉంటే నాకు దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం జ్ఞాపకం వచ్చింది. ఇందులో యెహోషాపాతు ఏమంటున్నాడంటే, ప్రభునందు ప్రియులారా, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా అని వాళ్ళకి ఒక మాట చెబుతున్నాడు. ఏమని? మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనుడి. ఇప్పుడు ఈ మాట యూదులకు చెప్పాల్సిన అవసరం ఉందా? యూదులకు చెప్పాలా? యెహోవాను నమ్ముకోండి అని యూదులకు చెప్పాలా? యూదులకు, యెరూషలేము కాపురస్తులకు దేవుడు ఎవరని తెలుసు? యెహోవా అని తెలుసు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? యెహోవాను అంటే మరి వాళ్ళకి యెహోవాను నమ్ముకొనుడి అని చెప్తున్నాడంటే, యెహోషాపాతు రాజ్య పరిపాలనకు వచ్చేటప్పటికల్లా యూదులలో, యెరూషలేము కాపురస్తులలో విగ్రహారాధన ఎక్కువైపోయింది. విగ్రహారాధన ఎక్కువైపోయింది. కారణము ఇంకా అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం ఒకటి సొలొమోను చేసిన పని అది. ఇంకా వాళ్ళ మధ్యలో అన్యులను వెళ్ళగొట్టమని చెబితే దేవుడు వీరు కనానికి వచ్చినప్పుడు చాలామందిని వీళ్ళు వెళ్ళగొట్టలేదు. వాళ్ళు ఉండి వీళ్ళకి ఉరిగా తయారయ్యి పక్కలో బల్యాలు అయిపోయారు. దానివలన చాలామంది వాళ్ళ విగ్రహారాధన వైపు తిరిగారు. అందుకని మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు? నమ్ముకొనుడి, అప్పుడు మీరేమవుతారు? స్థిరపరచబడుదురు అన్నాడు. అంటే దేవుని నమ్ముకునే వాళ్ళు స్థిరపరచబడతారు. అంటే వారికి దేవుడు అనుగ్రహించిన ప్రతి దానిలో వారు స్థిరముగా ఉంటారు. కానీ 2వ పాయింట్ ఏం చెప్పాడు? ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఆయన ప్రవక్తలను నమ్ముకునే పరిస్థితి యూదులలో ఉందా? యెరూషలేము కాపురస్తుల్లో ఉందా? దేవుడు పెందల కాడే లేచి తన దూతల ద్వారా వర్తమానం పంపితేనే వీళ్ళు ఏం చేశారట? దినవృత్తాంతములు 2వ గ్రంథము చివరి అధ్యాయము 36వ అధ్యాయము 15-16 వచనాల్లో చెప్పాడు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను.
ఆయన పెందల కడలేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము. అంటే ఇప్పుడు ఆయన ప్రవక్తలను వీళ్ళు యూదులు యెరూషలేము కాపురస్తులు ఏం చేస్తున్నారు? హింసిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, నిరాకరిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యూదా సమాజము యెరూషలేము నివాస కాపురస్తులు ఉంటే యెహోషాపాతేమో ప్రవక్తలను నమ్ముకొనుడి. నమ్ముకుంటే మీరు ఏమవుతారు అంటే అర్థం ఏంటి? కృతజ్ఞులగుదురంటే అర్థం ఏంటి? అంటే తెలుగులో కొంచెం క్లియర్గా. అబ్బా, ఇంగ్లీష్ బైబిల్ ఏముంది చూడు, కేజేవి పక్కన బైబిల్లో బ్రదర్ బైబిల్ ఉంది కదా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ఏమనుంది? 20 అధ్యాయం 20వ వచనంలో మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురు అని ఉంది కదా. ఇంగ్లీష్లోనా? సరే, తెలుగు పదానికి అర్థం ఏంటంటే, తెలుగు హీబ్రూకు దగ్గరగా ఉంటుంది కాబట్టి హీబ్రూలో ఉన్నటువంటి పదమే తెలుగు. తెలుగులో అర్థం ఏంటంటే కృతజ్ఞులగుదురు. అంటే నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ రాసుకోండి, మీరు పాస్ అవుతారని అర్థం, ఉత్తీర్ణులు అవుతారని అర్థం. ఉందా? తెలుగులో ఈ సంవత్సరం 10th క్లాసులో ఎంతమంది కృతజ్ఞులు అయ్యారు అంటారు. అంటే అర్థం ఏంటంటే ఉత్తీర్ణులు అయ్యారని అర్థం. అంటే కృతజ్ఞత కలిగి ఉండడం కాదు, కృతజ్ఞత కలిగిన వారికి ఉండడం కాదు. చెప్పండి, ఇప్పుడు ఏంటి ఏమవుతారు అంటే ఆధ్యాత్మిక ప్రపంచములో దేవుణ్ణి నమ్ముకుంటే పాస్ అవుతాడా, ప్రవక్తను నమ్ముకుంటే పాస్ అవుతాడా? దేవుణ్ణి నమ్ముకుంటే 10th క్లాసులోకి నడిపించబడతావు. ఇప్పుడు మా కాలంలో 7th క్లాస్ పబ్లిక్, 5th క్లాస్ పబ్లిక్. మా రోజుల్లో మాకు 5th పబ్లిక్. 5th పాస్ అయితేనే 6thలోకి వెళ్ళేది నువ్వు, 7th పాస్ అయితేనే 8thలోకి వెళ్తావు నువ్వు. కానీ 8th పాస్ అయినా ఓపెన్ 9thలోకి వెళ్తావు, 9th పాస్ అయినా ఓపెన్ 10thలోకి వెళ్తావు. అంటే ఇప్పుడు నిన్ను 9thలోని నీకు సరిగ్గా మార్కులు రాకపోయినా 10thలోకి వేస్తారు. 1-2 సబ్జెక్టు పోయినా వేసేస్తారు 10thలోకి. అవేమి లెక్కలోకి రావు. ఎందుకు రావు? ఇప్పుడు దాకా చదివాడుగా 10thలో వేసేస్తే ఆడే కొంచెం చదివి లాక్కొని జాగ్రత్తగానే పాస్ అవుతాడులే అని ఉద్దేశం. కానీ 9 నుంచి 10కి ఎందుకు పంపించావని ఏ టీచర్ అని ప్రిన్సిపల్ని అడిగాడు అనుకో. సరే నీకు సరిగ్గా మార్కులు రాలేదండి, మీరు ఎట్లా వేస్తారు సార్ 10thలో అని అడిగాడు అనుకో. ప్రిన్సిపల్ ఏమంటాడు? సార్ అది పట్టించుకోకూడదు సార్, 9th ఏమంత ఇంపార్టెంట్ కాదు. వీడు 10th కనుక పాస్ అవ్వకపోతే ఇంటర్మీడియట్లోకి వెళ్ళను. అది గవర్నమెంట్ రూల్. అట్లాగే నువ్వు యెహోవాను నమ్ముకుంటే క్రైస్తవుడు అవుతావు, స్థిరపరచబడతావు, విశ్వాసంలో ఉంటావు, దేవుని కుటుంబంలో ఉంటావు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో వచ్చే పరీక్షల్లో నువ్వు పాస్ అవ్వాలంటే మాత్రం దేవుణ్ణి నమ్ముకుంటే కుదరదు. నువ్వు పాస్ అవ్వాలంటే ఎవరిని నమ్మాలి? ప్రవక్తలను నమ్మాలి. ప్రవక్తల్ని అని నేను చెప్పట్లా. ఎవరు చెప్పారు? యెహోషాపాతు చెప్పాడు. ఎందుకు నమ్మాలి ప్రవక్తల్ని? ప్రవక్తల్ని ఎందుకు నమ్మాలి? అవసరం ఏంటి అని అంటే, మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో దారి చూపించేది ఎవరు అంటే, ప్రవక్తలలో 2 రకాల ప్రవక్తలు ఉన్నారు, 3 రకాల ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ. ఒక ప్రవక్త భవిష్యత్తు గురించి చెబుతాడు, స్వస్థలు అద్భుతాలు కూడా చేస్తాడు. ఇంకో ప్రవక్త ఉన్నాడు, జరిగిపోయింది అని చెప్తాడు, స్వస్థతలు అద్భుతాలు చేస్తాడు. కానీ మధ్యలో ఉంటాడు ఇంకో ప్రవక్త.
ఈయన స్వస్థత చేయడు, అద్భుతాలు చేయడు, కొన్నిసార్లు చేస్తాడు. కానీ ఈయన ముఖ్యంగా దేనికి పెడతాడంటే అతను దారి చూపించడానికి పెడతాడు. అలా దారి చూపించే ప్రవక్తే మోషే. దారి చూపించే ప్రవక్తే బాప్తిసమిచ్చి యోహాను. దేనికి దారి చూపిస్తాడు? ఎక్కడికి దారి చూపిస్తాడు? నిత్య జీవమునకు వెళ్ళడానికి దారి చూపిస్తాడు. అద్భుతాలు స్వస్థతలు చేసే ప్రవక్తలను ఈనాడు గణపరుస్తారు, వెంబడిస్తారు, వెనకమాలు ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ దారి చూపించే ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పటికల్లా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ అలా దారి చూపించకపోతే నీకు పరమకణాన్ని ఎవడు తీసుకెళ్తాడు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా పాస్ అవుతావు? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా పరలోకానికి వెళ్తావు? నీకు దారి తెలియాలి కదా. కానీ దారి చూపించేది ఎవరు? ఇంకా ప్రవక్తే కాకుండా ఇంకోళ్ళు ఉన్నారు. దారి చూపించేది ఎవరు? చూద్దాం. 43వ కీర్తన 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చునన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దారి చూపించేవేవి చెప్పండి? 2. ఏంటది? వెలుగు, సత్యము. వెలుగు పెట్టబడిన పేరు ఎవరికి? యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు సత్యము అనే పేరు ఎవరిది? యేసు ప్రభుకున్న అనేకమైన పేర్లో ఒక పేరు సత్యము. నేనే మార్గమును సత్యమును జీవమునే అన్నాను. అంటే ఇప్పుడు వెలుగైన సత్యమైన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. అయితే సత్యమునకు మరొక పేరుంది. ఏంటది? యేసు ప్రభుయే సత్యము, కానీ సత్యమునకు ఇంకో పేరుంది. ఇంకొకటి యోహాను సువార్త 17:17లో ఏమన్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే అని. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠింపజేయము, నీ వాక్యమే సత్యం. అంటే సత్యమునకు మరొక పేరు వాక్యము. అంటే ఈ వాక్యము దారి చూపిస్తుంది. అవునా? వాక్యము దారి చూపిస్తుంది. కాబట్టి ఆ వాక్యమును చూపించే ప్రవక్త మీకు కావాలి. పరలోకి వెళ్ళటానికి ఏ వాక్యం అయితే దారి చూపిస్తుందో ఆ వాక్య లేఖనములో ఉన్న సారాంశమును చూపించే ప్రవక్త మీకు అవసరం. ఆ ప్రవక్తే ఆ రోజుల్లో మోషే, ఆ ప్రవక్తే ఆ రోజుల్లో ఏలియా, ఆ ప్రవక్తే మొదటి శతాబ్దంలో బాప్తిసమిచ్చు యోహాను. బాప్తిసమిచ్చి యోహాను భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్య ఏంటో ఒక్కసారి యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేసినటువంటి స్థలానికి వెళ్తే అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెప్పారంట ఈయనకి. ఎవరితో? యేసు అక్కడ అనుకుంటున్నారంట అందరు కలిసి. యోహాను సువార్త 10వ అధ్యాయము 40-41 వచనాల్లో ఏం జరిగింది చూడండి. 10వ అధ్యాయము యోహాను సువార్త 40-41. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. ఎవరు ఆయనంటే? యేసయ్య. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియ చేయలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అన్నారు. అంటే బాప్తిసమిచ్చి యోహాను ఏదైనా సూచక్రియ చేశాడా? స్వస్థత చేశాడా? అద్భుతం చేశాడా? ఏమైనా చేశాడా? ఏం చేయలే. కానీ ఆయన చేసిన పరిచర్య ఏంటి? యేసు గురించి ఏం చెప్పాడో అది సత్యమని వాళ్ళు గ్రహించారట. అంటే ఈనాడు లోకంలో చాలామంది యేసుని గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు, సత్యాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, బైబుల్ స్టడీ పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో కోటాలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ యేసు గురించి చెప్పినవన్నీ సత్యము అని మనము నమ్మాలి అంటే
ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది తెలుసుకుంటున్నారు? కొంతమంది చాలామంది చాలా రకరకాలుగా వాళ్ళ యొక్క బోధలు చెప్తా ఉన్నారు. ఉదాహరణకి చెప్తున్నాను నేను, ఓఫిరయ్య గారికి ఎదురైన విషయమే. ఓ పబ్లిక్ మీటింగ్లో, హైదరాబాద్ పబ్లిక్ మీటింగ్లో ఒక పెద్ద పాస్టర్ గారు, వయసులో కూడా పెద్దోడే, ఇప్పుడైతే వణుకుతూ ఉన్నాడు, బెంగళూరు వస్తుంటాడు అప్పుడప్పుడు, పేరు చెప్పను సభా మర్యాద కాదు కాబట్టి. ఓ పబ్లిక్ మీటింగ్లో ఆయన నిలబడి వాక్యం చెబుతూ ఆయన అన్నాడంట, ఈ బాప్తీసాలు ఇస్తున్నటువంటి బాప్తీసం ఇచ్చి యోహానికి ఎవడు బాప్తీసం ఇచ్చాడు అని చెప్పని చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు. కానీ బాప్తీసం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో నీటిలోనే బాప్తీసం పొందాడని చెప్పాడట. అందరూ చప్పటి కొట్టారు, ఏం మర్మం సార్, అసలు సూపర్ అని. అందరూ కాముగా ఉంటారు, చప్పట్లు కొడతారు. అయ్యగారు కాముగా ఉన్నాడుగా. ఆయన మీటింగ్ అంతా కిందకి దిగి వచ్చిన తర్వాత స్టేజ్ కింద పట్టుకుని అడిగాడట, సార్ అమ్మ గర్భంలో నీటిలో లేకుండా బయటకు వచ్చినాడు ఎవడు అసలు? ప్రతి వాడు మగపిల్ల కానీ ఆడపిల్ల కానీ అందరూ తల్లి గర్భంలో నీటిలోనే ఉండేది. మరి బాప్తిసం ఒక్కడే ఉన్నాడేటి నీటిలో. ఏం సార్ మాట్లాడేది? ఇలాగైనా సువార్త చెప్పేది, లేఖనంలో ఎక్కడో చూపించే అని అంటే కసురుకొని వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయాడు. చాన్నాళ్ళు అయ్యగారు చెప్పినప్పుడు నేను విన్నాను, ఎవరో అనుకున్నా. ఎందుకంటే సభా మర్యాద కాబట్టి అయ్యగారు కూడా చెప్పలే చాన్నాళ్ళ పేరు. రీసెంట్గా అయ్యగారు సిలువ బొట్టు ఉద్యమము అని మొదలెట్టాడు. ఆ టైంలో ఆ పెద్ద ఆయన రెచ్చిపోయాడు. ఒక సంస్థ వారు అయితే ఆయన్ని పిలిపించుకొని మరీ డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నారు. మీ ఊళ్ళోనే, ఆలూళ్ళలోనే ఓ పెద్ద సంస్థ ఉంటుంది, స్పీకర్గా పిలిపించుకున్నారు. కరెక్ట్గా సిలువ ఉద్యమం టైము. ఇంకా మైక్ ఇచ్చారో లేదో, మైక్ ఆసురులాగా స్టేజ్ అంతా తిరుగుతూ ప్రతి ఓడి సిలువ అంటే ఫ్యాషన్ అయిపోయింది. చచ్చి పైన సిలువు, ఇంటి మీద సిలువు, ఇంటి గేటు మీద సిలువు, అక్కడ సిలువు, ఇక్కడ సిలువు. ప్రతి ఓడికి ఇంకా పని పాటలేదని చెప్పని ఫుల్గా తిట్టాడు. ఎందుకంటే ఆ పిలిపించుకున్న వాళ్ళు చర్చిల నిండా, గోడల నిండా అన్ని సిలువలు ఉంటాయి. తెలియకుండా డబ్బులు ఇచ్చారు, తిట్టించుకున్నారు. ఆయన కూడా తిట్టాడు బాగా. అవును, ఏమైతే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల పెళ్ళిళ్ళు అవుతాయి, క్రిస్టియన్ పెళ్ళిళ్ళు, తాళిబొట్టు వేస్తారు. ఆ తాళికి ఏముంటుంది? సిలువ ఉంటుంది. మెడలో సిలువ వేసుకున్నప్పుడు నుదుటిని సిలువ పెట్టుకుంటే తప్ప లాజిక్ లేదు ఎవడికి. మామూలు బొట్టు పెట్టుకోండి, ఏం పర్లేదు, మనకేం అభ్యంతరం లేదు. బొట్టు ఉంటే నువ్వు పరలోకానికి రావని బైబిల్లో లేదు, ఏం పర్లేదు మీరు బొట్టు పెట్టుకోండి అంటున్నారు. మామూలు బొట్టు పెట్టుకుంటే ఆ స్త్రీ చర్చికి వచ్చిన దారిలో చూసేవాడు ఏమనుకుంటాడు? హైందవురాలే అనుకుంటాడు, అన్యులే అనుకుంటాడు. ఓ ఏమో క్రీస్తు ప్రభు భక్తురాలు అనుకుంటాడు ఎవడనే. బొట్టు పెట్టుకొని మార్కెట్కి వెళ్తే ఏమనుకోరు. నువ్వు అదే సిలువు బొట్టు పెట్టుకొని మార్కెట్కి వెళ్ళు, చూసిన ప్రతి ఒక్కడు ఏమో యేసుక్రీస్తు శిశురాల్లాగా ఉంది అనుకుంటాడు. ఏదో మామూలు బొట్టెట్టుకునే బదులు ఇంట్లో మామ భర్త ఒప్పుకోవట్లేదు, బొట్టు పెట్టుకుంటే కానీ కుదరదు అంటున్నారు కాబట్టి సరే ఏదేదో వాళ్ళ సంతృప్తి కొరకు ఈ బొట్టు కాకుండా సిలువ బొట్టు పెట్టుకుంటే అటు అందరికీ సువార్తను ప్రకటించే అవకాశం నువ్వు ఎట్లాగే చెప్పలేవు. బయటికి వెళ్తే కనీసం చూసిన వాళ్ళైనా సువార్త చెప్పినట్టు ఉంటుందని చెప్తే లాజిక్ లేకుండా అందరూ మామూలు బొట్టు పెట్టుకోమంటారు. సిలువ బొట్టు వచ్చేటికల్లా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? అది ఊపిరి గారు చెప్పాడు కాబట్టి ఒప్పుకోరు. ఇంకో పెద్ద ఆయన ఎవడని చెప్పుంటే గ్యారంటీగా డబ్బులు ఇచ్చాయన ఒప్పుకుంటారు. ఇట్లాంటి క్రైస్తవ సమాజం తయారైంది. కాబట్టి వీళ్ళు చెప్పే సువార్తలో ఎంతవరకు సత్యం ఉందో మనము లేఖనాలు చూస్తే అర్థమైపోద్ది. ఇలాంటి దుర్బోధలు బోళ్ళన్నీ ఎక్కువైపోయినాయి. అంత్య దినములలో ప్రభునందు ప్రియులారా, కడువరి దినములలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములు అన్నాడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు
భిన్నాభిప్రాయములను రహస్యంగా చెబుతారట. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. కాబట్టి సత్యబోధ చెప్పే సత్య ప్రవక్త ఎవరు? మోషే లాంటి భక్తుడెవరు? పౌలు లాంటి భక్తుడెవరు? బాప్తిజమిచ్చి యోహాను భక్తుడెవరు అని గుర్తించి ఆ ప్రవక్తను నమ్ముకోవాలి. నువ్వు ఆ ప్రవక్తని నమ్ముకోవాలి. ఎప్పటి వరకు నమ్ముకోవాలి? నువ్వు పాస్ అయ్యే వరకు నమ్ముకోవాలి. అంతేగాని మధ్యలో ఇయర్ సబ్జెక్ట్ ఉండగానే నువ్వు సార్ ఈ ప్రవక్త నాకు నచ్చలేదు సార్, ఈయన జుట్టుకు రంగు వేసుకుంటున్నాడు సార్, నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకో తెలియదు అని చెప్పని ఈ ప్రవక్త నాకు వద్దను అనుకో, పాస్ అవుతావు నువ్వు. మరి ఈ ప్రవక్తగా వద్దంటే మరి నువ్వేం చేయాలి? దారి చూపించే ప్రవక్తనే వద్దనుకున్నావు, నువ్వేం చేయాలి? మోషేని చాలామంది వద్దనుకున్నారు. అనుకున్నారా? కొరహు, దాతాన్, అభిరాములు గుంపంతా ఏమనుకున్నారు? మాకు అక్కర్లేదు, మాతో మీకు ఇక పని లేదనేసారు. అంతే దెబ్బకి ఏమయ్యారు? బతకుండగానే వెళ్ళిపోయారు. చాలామందిని 12 మందిని వేగు చూడడానికి పంపిస్తే అక్కడికి వెళ్ళి చూసి వచ్చి చెడ్డ సమాచారం చెప్పిన వాళ్ళని దేవుడు గద్దించినప్పుడు వాళ్ళు వినకుండా మేము వెళ్ళిపోతామని చెప్పని కొండెక్కి వెళ్ళిపోయారు. వెళ్తే అనాకీయులు వచ్చి వాళ్ళని చంపేశారు. అప్పటికి మోషే చెప్తున్నాడు, బాబు దేవుడు మీతో లేండి, ఆయన మీరు వెళ్ళమాకండి, ఆ కొండ ఎక్కమాకండి అంటే వెనకొండ ఎక్కారు, చంపేశారు వాళ్ళు వచ్చి. కాబట్టి ప్రవక్త చెప్పినప్పుడు వినాలి. ప్రవక్తను నమ్ముకోవడం కన్ఫర్మ్. ప్రవక్త చెప్పే మాటలు వినాలి. చాలామంది ఈనాడు ప్రభునందు ప్రియులారా ప్రవక్తలు అక్కర్లేదు, ప్రవక్తల అవసరం లేదు. ఎందుకంటే పంచవిధ పరిచర్యలో 5 పరిచర్యలు ఉన్నాయి కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? పంచవిధ పరిచర్యలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము అనుకుంటా. ఆయన కొందరిని అపొస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించిన అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని పరిచర్యలు ఉన్నాయి? 5 ఉన్నాయి. 5లో ఏదో ఒకటి పర్వాలేదు, కానీ కంపల్సరీ అండి ప్రవక్త, అపోస్తలుడు అవసరమా అని ఒక ఉపదేశకుడు ఉంటే చాలు, ఒక కాపరు ఉంటే చాలు, అంతేగాని సువార్తికుడు ఉంటే చాలు. ప్రవక్తలు అపోస్తులు ఏం అవసరం లేదనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ప్రవక్త అపోస్తులు ఈ భూమి మీద దేవుడు యెరూషలేము అనే పట్టణాన్ని కడుతూ ఉంటే, ఏంట పట్టణము? జీవము గల దేవుని సంఘము, పెండ్లి కుమార్తె, యేసయ్యకి పెళ్లి చేయాలని దేవుడు కడుతున్నాడు. అట్లాగే సాతానుగాడు కూడా వాడి కొడుకు కోసం పెళ్లి చేయడానికి ఒక స్త్రీని, ఒక పట్టణాన్ని కడుతున్నాడు. ఆ పట్టణం పేరేంటి? మహాబబులోను పట్టణం. ఆ పట్టణము చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుద్ది, కానీ దేవుడు దాన్ని ఒకే ఒక్క గడియలో కూల్చేస్తాడు. ఒకే ఒక్క గడియ. అభివృద్ధి మాత్రం 3.5 ఏళ్లలో, శ్రమల కాలంలో ఫుల్ పెరిగిపోద్ది, చాలా డెవలప్ అయిపోద్ది. ఎంత డెవలప్ అవుద్ది అంటే మొన్న ఈ మధ్యనే ఒక ప్రసంగంలో ఓఫిర్ చెప్పారు, నాస్తికుడు కూడా నమ్ముకునే ఒక మతం వస్తుంది అని చెప్పాడు. నాస్తికుడు కూడా నమ్మేసుకుంటాడంట మతాన్ని. ఏంటా మతం? రక్త ప్రోక్షణను అంగీకరించని మతం అది. రక్త ప్రోక్షణను అంగీకరించే వారంతా దేవుని సంఘంలో ఉంటారు. రక్త ప్రోక్షణ తప్ప మిగిలిన అన్నీ ఉన్న వాళ్ళందరూ ఒక మతంలో ఉంటారు. రెండవ రాకల్లో అంతిమ బుద్ధికి వచ్చేటానికి 2 మతాలు ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఇన్ని మతాలు ఉండవు. వీళ్ళందరూ శతకొట్టేతాడు వచ్చి. అందుకని అయ్యగారు చాలాసార్లు చెప్పాడు, ఇది నేను యూట్యూబ్లో నేను కూడా చెప్తున్నా. ఇప్పుడు క్రైస్తవ సంఘాల మీద పడి, ఇప్పుడు పాస్టర్లకి పేడ తినిపించి, ఇప్పుడు చర్చిళ్ళు పగలగొట్టి, ఇప్పుడు మేమేదో పెద్ద సూపర్ డాబండి, మేము మాకంటే ఎవడు లేడండి మేము అనుకుంటున్న వాళ్ళందరూ కలిసి, మీకు దమ్ముంటే, మీకు దిల్లుంటే 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఒకడు వస్తాడు భూమి మీదకి. ఎవడాడు? అంతిమ అబద్ధ క్రీస్తు. వాడిని ఒప్పించరా, ఇదే మతం మాది సూపర్ అని, సనాతనం అని చెప్పి అన్నాడు.
ఎందుకు? వాడు తినిపిస్తాడు వీళ్ళకి. వాడు ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టుకొని క్రయ విక్రయములు చేయాలంటే వాడి ముద్ర వేయకుండా చేయడు. వాడు ఎవడైనా సరే, అది హిందూ అవని, క్రిస్టియన్ అవని, ముస్లిం అవని, జైన్ అవని, ఇంకోటి అవని, ఎవడైనా సరే వాడు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ కొనాలంటే నుదుటి మీద కానీ కుడి చేతి మీద కానీ ఏముండాలి, లేకపోతే ఊరుకుంటాడా? అప్పుడు పెడతాడు. అప్పుడు చూడాలి వీళ్ళ ప్రతాపం అంతా. ఇప్పుడు వీళ్ళ మీద కాదు, బలహీనమైన వాళ్ళ మీద కాదు. ఆ రోజు ఆడితో ఉంటుంది, మామూలుగా ఉండదు ఆడితో. వాడు వచ్చినప్పుడు 3.5 ఏళ్లలో సర్వ ప్రపంచాన్ని ఒకే మతంలోకి తెచ్చాలని ప్రయత్నం చేసి వీళ్ళందరినీ కలిపి ఒక మహాబబులోని పట్టణాన్ని కడతాడు, సాతాను కొడుక్కి పెళ్లి చేయడానికి. అది కూడా సాదృశ్యంగా ఒక స్త్రీ ఒక్క గడిలో కూల్చేస్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 19-20 వచనాలు. తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణం, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని యందు అధిక వ్యయం చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. అంటే మహాబబులోను పట్టణం కట్టే వరకు ఎవరుంటారు? మిగతా వాళ్ళు 3 రాయలే, మిగతా 3 రాశాడా? సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు రాశాడా? కానీ అప్పటి వరకు ఎవరుంటారు? ఎందుకు వీళ్ళిద్దరి పేర్లు రాశారు? అపోస్తులు, ప్రవక్తలను ఎందుకు రాశాడు తెలుసా? ఒక తరములో అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు అని చెప్పుకునే సమాజం, క్రైస్తవ సమాజం తయారవుతుంది. ప్రస్తుతం ఉందల్లగా, అపోస్తులు లేడు, ఎవడు లేడు, ప్రవక్తలు లేడు, ఎవడు లేడు, నేనే ఏక నిరంజన్, అన్నీ నేనే అని చెప్పుకునే వాళ్ళు తయారవుతారు. కాబట్టి దేవుడు కూడా రాయించి పెట్టాడు. అపోస్తుడు, ప్రవక్త ఎప్పుడు వరకు ఉంటాడు? మహాబబులోని పట్టణం కూలిపోయే వరకు ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అపోస్తులు, ప్రవక్తలు చాలా అవసరం. ఈనాడు అపోస్తుల యొక్క బోధను తృణీకరించి, అపోస్తులను తృణీకరించి, ప్రవక్తలను తృణీకరించి ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్న ఒక మాట, మీరు ఈ ప్రసంగాలు ఇప్పుడు మీకోసం కాదు, భవిష్యత్తులో మీరు విడిచిపెట్టాలనే వారి కొరకు. ఒకటి మీలాంటి వాళ్ళు, మీలో ఎవరైనా విడిచిపెడదాం అనుకున్నారనుకో, అది ఈ ప్రసంగం మీకు. రెండో ప్రసంగం ఎవరికి? మీరు యూట్యూబ్ పెట్టాడు కాబట్టి అందులో చాలామంది ఉన్నారు విడిచిపెట్టిన వాళ్ళు. వాళ్ళకి విడిచిపెడదామని ఆలోచన వస్తే మీకు, ఆల్రెడీ విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు, వాళ్ళకి చెబుతున్నా. ఎందుకంటే అపోస్తులుడు అక్కర్లేదు, ప్రవక్త అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పాస్ కాలేరు. పాస్ అవ్వడం చాలా కష్టం. సబ్జెక్ట్ టఫ్ అయినా సరే ప్రవక్త ఉంటే గ్యారంటీగా పాస్ అయిపోతావు, గ్యారంటీగా. సబ్జెక్ట్ ఎంత టఫ్ అయినా పర్వాలేదు, ప్రవక్త, అపోస్తులుడు ఉంటే గ్యారంటీగా పాస్ అయిపోతావు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు, బహుమానం పొందుకుంటావు. కానీ వద్దు అనుకునే వాళ్ళు చాలామంది అక్కడ ఉంటున్న వాళ్ళకి అపోస్తుడైన పౌలు ఒక్క మాట చెప్పాడు, అది చెప్పి ముగించేస్తా. చాలామంది మొదటి శతాబ్దంలో కూడా, ప్రభునందు పిల్లరా, మొదటి శతాబ్దంలో కూడా పౌలు భక్తుని బోధకు ఎదురు చెప్పిన వాళ్ళు ఉన్నారా? పౌలు పునరుద్ధానం ఉంది అని ప్రకటిస్తూ వెళ్తుంటే ఒక బ్యాచ్ పునరుద్ధానం లేదని ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. పౌలు కడబోరం రోగగానే రెప్పపాటున సంఘం ఎత్తబడుతుంది అని ఓ పక్కన పౌలు సువార్త చెప్పి సంఘాల్లో సత్యం ప్రకటించుకు వెళ్తుంటే ఒక బ్యాచ్ బయలుదేరింది. ఏమని? ప్రభు దినం ఇప్పుడే వచ్చేస్తుందని. వస్తుందా లేదా? నేను అందుకనే ఒక ఆయన రాశాడు, మీకు చాలామంది తెలుసు,
ఓ పాస్టర్ గారు రాశారు, ఆయన పేరు చెప్పను, సభా మర్యాద కాదు. ఆయన భూమి మీద లేడు, పరదేశంలో ఉన్నాడు. ఆయన కూడా క్రిస్టియన్ ఊరే. ఊరు అన్నాను కానీ పేరు చెప్పలే, ఊరి పేరు చాలా జాగ్రత్తగా ఉన్నా చూసారా. యూట్యూబ్లో కూడా తలకాయ పగిలిపోతుంది. ఎవరు వీడు క్రిస్టియన్ ఊరు అంటాడు, ఆమె ఎవరో ఆ ఊరు ఎక్కడి నుంచి వచ్చిందో అని ఇంత టెక్నిక్గా మాట్లాడాలి. దొరకకూడదు అనమాట, ఇంత టెక్నిక్గా ఉండాలి. ఆయన రాశాడు ఒక పాట, నేను బెంగళూరు వచ్చిన కొత్తలో ఒక ఆయన పాడితే పాడొద్దన్నా నేను, రెండోసారి ఇంకా పాడదు మాకన్నా. అసలు పాడేటప్పుడే ఆపేయని. ఆ రోజు పౌలు సువార్త చెప్పి యేసు ప్రభు వారు కడబోరం రోగంగానే వస్తాడని చెప్పంటే ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్లని తెస్సలోనిక పత్రికలో కొంతమంది పత్రికలు పంపించి సువార్త చేశారట. అట్లాంటి పాట అది. ఏం పాట అది? నేడో రేపో నా ప్రియుడేసు ఖచ్చితంగా రాడు. నేడు రాడు, పక్కన కన్ఫర్మా? ఎందుకు కన్ఫర్ము? ఎప్పటివరకు ఒక బోర్ కూడా వదిలేశారు. రేపు ఎల్లుండి నెలకొస్తాడు. ఆయన చక్క పాట రాసేవి బాగానే ఉంది. నెల రోజులు సరిపడా డిమార్ట్ సరుకులు తెచ్చి ఇంట్లో ఇట్టావు. ఏం చేయాలి అప్పుడు? రేపో వస్తాడు అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏ పూట కాకపోతే కొనుక్కొని ఉండాలి. నెల రోజులు సరిపడి ఏం తెచ్చాడు డిమార్ట్ నుంచి సరుకులు అంటే లోపల నీకు తెలుసు ఖచ్చితంగా రాడని. కానీ జనాలందరికీ పాట మాత్రం మంచి ఉర్రూతులుగుతో బాగుందని పాడతావా? పాట కూడా పాడడానికి వీల్లేదు లేఖనం ప్రకారం కానప్పుడు. అపోస్తుడైన పౌలును ఇట్లాగే తృణీకరించి ప్రవక్త మాటలను తృణీకరించిన వాళ్ళకు పౌలు ఒక మాట చెప్పాడు, చెప్పి ముగించేస్తాను. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను, అంటే ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను అన్నాడు. అంటే పౌలు నోటితో చెప్పినవి కానీ రాయబడిన పత్రికల్లో చెప్పినటువంటి మాటల వలనైనండి బోధింపబడి విధులనే చేపట్టాలి. వేరొకటి చేపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే 2వ అధ్యాయం 1వ వచనంలో సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనని ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియో బెదరకుండా ఉండవలననియో మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన వద్ద కూడుకొట్టును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. దేనికి? చాలామంది పౌలు గారి సంతకాన్ని పోర్జరీ చేసేసి అపోస్తుడే పంపించాడు అన్నట్లుగా పత్రికలు కూడా పంపిస్తున్నారు. మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను, అంటే పౌలు సంతకం పెట్టేసి కూడా పత్రికలు పంపించేస్తున్నారు సంఘాలకి. కాబట్టి మీరు చంచల మనస్కులు కావద్దు, బెదరకుండా ఉండొద్దు, బెదరకుండా ఉండాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నాడు పౌలు. కాబట్టి ఇలాంటి దుర్బోధకులు బోళ్ళ మంది ఉన్నారు. అయ్యగారు చెప్పారనే చెప్పినోళ్ళు. అందుకనే పౌలు చెప్పిన పత్రికలోదే చేపట్టాలి. ఇంకొకటి 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఎవరి పేరట ఆజ్ఞాపించాడండి? ఇంకా ఆడి పేరు ఈడి పేరు ఆడి పేరు కాదు. నేనేదో చూశాను నిన్న, ఒక చిన్న రీల్ ఏదో చూసా. దాంట్లో ఏదో ఒక హీరోయిన్ని దాచేస్తారు. అది ఎక్కడుందో ఒకరికి తెలుసు. వాడిని హీరో అన్న వదిన పిల్లలు అడుగుతున్నారు,
అమ్మాయి ఎక్కడుంది, అమ్మాయి ఎక్కడుంది అంటే వాడు నేను చెప్పను, మళ్ళీ నాకు ఇరికిస్తారు మీరు, నేను చెప్పను, నన్ను ఇరికిస్తారు మీరు అంటుంటే, ఇరికించలో చెప్పండి అంటే నిజంగా ఒట్టు అని అంటే అక్కడ పక్కన చిన్నపిల్లడు ఉండి నీ మీద ఒట్టు అంటాడు. ఎవరి మీద ఒట్టు? శివరాగారికి చెప్తే ఆడికే ఎఫెక్ట్ అయ్యేటట్టు, చిన్నపిల్లతో సహా ఇట్లా తయారయ్యారు అంటాడు అందులో డైలాగ్. అట్లాగా ఆడి మీద ఈడి మీద ఒట్టు పెట్టలా, ఎవరి మీద పెట్టాడు? యేసు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నానన్నాడు పౌలు. ఏ విషయంలో? మా వలన పొందిన బోధన ప్రకారము కాక అంట. బోధన అంటే 4 అని పెట్టి కింద రాశాడు పారంపర్యము అంట. అంటే పౌలు పత్రికలలో చెప్పినట్లుగా ఎవడైనా చెప్పకపోతే, పౌలు నడిపించినట్లుగా నడిపించకపోతే, పౌలు సేవలాగా ఆ పరిచర్య లేకపోతే అక్కడి నుంచి మీరు ఏం చేయాలి? తొలగిపోవాలనని ఎవరి పేరట ఆజ్ఞాపించాడు? యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపెట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంత ఆజ్ఞ పౌలు విధించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, స్థిరపరచబడతాము. ఆయన ప్రవక్తలు నమ్ముకోవాలి, ఖచ్చితంగా పాస్ అవుతాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె రండి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మాతో మాట్లాడి హెచ్చరించినందుకు వందనాలు. మేము జాగ్రత్తగా ఈ వారమంతా నడుచుకొని ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చిపెట్టమని, మరలా బయలుదేరి కొందనల్లి వెళ్తుండగా ఆయన మీరు తోడేయండి, క్షేమంగా నడిపించి అక్కడ ఆరాధన కూడా జయకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.